So hi mama, this is your Bagman 0770. ఇవాళ నేను మీ ముందుకి ఒక కొత్తగా లాంచ్ అయిన ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చాను అన్నమాట. దట్ ఈస్ ఏంటో చూద్దాం అనుకుంటున్నారా? దట్ ఈస్ నన్ అదర్ దాన్ వెయిట్ ఐ విల్ షో యూ. ఈ చూస్తున్నా అర్థమైపోతుంది కదా Hyundai అని చెప్పేసి యూనిక్ గా. సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ Hyundai Creta electric car. Look the DRLs. Wow. Nice shape, right? And swiping indicators, headlights. So 360 degrees camera top variant lo, and charging port idi. So universal plug, home charger, and combining these both will go for AC charger and DC chargers. So రెండు కంబైన్ చేస్తే మనం బయట అవుట్డోర్ లో పెట్టుకోవచ్చు. ఇది ఒకటి హోమ్ చార్జర్ అన్నమాట. యూ కెన్ సీ ద ఇండికేషన్ ఆఫ్ ఛార్జింగ్ లెవెల్స్ హియర్ అండ్ వీ హ్యావ్ టు ప్రెస్ దిస్ టు క్లోజ్. సో ఆల్ ద వే యూ కెన్ సీ ద డైనమిక్ స్వైపింగ్ DRL హియర్. మామా అలాయ్ వీల్ సైజ్ వచ్చేసి 17 inches అలాయ్ వీల్ సైజ్ అనమాట. లో రెసిస్టెన్స్ టైర్ అనమాట ఇది. లో రెసిస్టెన్స్ రొటేటింగ్ టైర్ అండ్ సస్పెన్షన్ ఆల్సో గుడ్ అండ్ పెద్దగా ఉంది సస్పెన్షన్. యాక్చువల్లీ స్పీడ్ బ్రేకర్స్ దాటుతున్నప్పుడు నాకు ఎందుకు తెలియలేదు అనమాట. చాలా స్మూత్ గా దాటింది. అండ్ యూ కెన్ సీ ద 360 degrees వ్యూ కెమెరా హియర్ ఆల్సో అండ్ ద డైనమిక్ స్వైపింగ్ ఇండికేటర్ ఫర్ ద ORVMs. అండ్ దీనికి యాక్చువల్లీ ఇది టెస్ట్ డ్రైవ్ కార్ అనమాట. సో అందుకని దీనికి ఇక్కడ ఇవ్వలేదు అనమాట. పుష్ స్టార్ట్ వన్ టచ్ అన్లాక్ అండ్ లాక్ ఆప్షన్ కూడా ఉంది. సో మామ ఇక్కడ చూడండి ఇండికేటర్స్ టూ సైడ్ కూడా అండ్ టైల్ ల్యాంప్ వచ్చేసి స్వైపింగ్ డైనమిక్ DRL ఇచ్చారు. సో నెక్స్ట్ నో ఎగ్జాస్ట్ ఫర్ ద ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ యూ కెన్ సీ ద బ్యాటరీ ప్లేస్మెంట్ ఓవర్ దే. ఎందుకంటే రొటేట్ అవ్వదు. సో లెట్స్ గో ఫర్ ద బూట్. 360 degrees కెమెరా హియర్ ఆల్సో. సో బూట్ కెపాసిటీ వచ్చేసి 440 liters కెపాసిటీ అనమాట బూట్ కెపాసిటీ. అండ్ యూ కెన్ సీ ద స్పేర్ వీల్ హియర్. స్పేర్ వీల్ సైజ్ వచ్చేసి 17 inch కానీ బట్ ఇట్స్ నాట్ అలాయ్, ఇట్స్ నార్మల్ టైర్ స్టీల్ రిమ్ అనమాట. అలాయ్ వీల్ రాదు. నెక్స్ట్ పార్షియల్ షెల్ఫ్, ఇక్కడ స్పేస్ పెట్టుకోవడానికి హోల్డ్ చేసుకోవడానికి. ఇన్సైడ్ నుంచి చూపిస్తాను. నో ఎలక్ట్రికల్ టైల్ గేట్ ఫర్ ద బూట్ అండ్ హీటర్స్ ఫర్ ద రేర్ వ్యూ గ్లాస్. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సీట్ ప్యాసింజర్ కెపాసిటీ అనమాట. ఐ థింక్ ఇట్స్ రిక్లైన్ అయి ఉంది యాక్చువల్లీ. కంప్లీట్ గా ఫుల్ అన్ని కార్స్ ఉన్నట్టు ఫుల్ ముందుకు లేదనమాట. సో ఒకసారి బ్యాక్ సీట్ స్పేస్ ఎంతో చూద్దాం. ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఇచ్చారనమాట. బేస్ అండ్ టాప్ ఆల్సో. సో కంప్లీట్ గా రిక్లైన్ చేస్తే లెగ్ స్పేస్, ఇది లెగ్ రూమ్. దిస్ ఇస్ ద మాక్సిమం లెగ్ స్పేస్ ఫర్ బ్యాక్ సైడ్ ప్యాసింజర్. అండ్ ఫ్రంట్ సైడ్ మినిమం వచ్చేసి ఇంత స్పేస్ ఉంటుంది అనమాట మనకి. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ 2 C టైప్స్ ఇచ్చారు అండ్ స్పేస్ హోల్డర్, AC విండ్స్. అండ్ ఛార్జింగ్ సాకెట్స్ రెండే కాకుండా ఇంకో 2 ఇచ్చారనమాట ఇక్కడ. ల్యాప్టాప్ ఛార్జ్ చేసుకోవడానికి సాకెట్ అనమాట ఇది. ల్యాప్టాప్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ. 3-pin సాకెట్. అండ్ బ్యాక్ సైడ్ ప్యాసింజర్ కి ఇక్కడ హోల్డ్ చేసుకోవడానికి టేబుల్ టైప్ లో ఇచ్చారు. అండ్ బెర్వేజెస్ ఏమైనా పెట్టుకోవడానికి గ్లాస్ హోల్డర్, కప్ హోల్డర్. సో దీని కెపాసిటీ వచ్చేసి 3 kgs వెయిట్ వరకు హోల్డ్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను 70 kgs ఉంటా, 60 to 70, కానీ నేనే కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది క్లోజ్ చేయడానికి. అండ్ మ్యాగజైన్ హోల్డర్ హియర్. అండ్ యూ కెన్ సీ డ్రైవింగ్ సీట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఈ సపోర్టర్ అనేది ఇవ్వడం జరిగింది విత్ కప్ హోల్డర్స్. విన్ కప్, ఓకే, వన్ కప్ హోల్డర్ ఓన్లీ యాక్చువల్లీ ఫర్ బోత్. అండ్ మ్యాగజైన్ హోల్డర్ ఆల్సో గివెన్.
So lights are placed here, and manually adjustable sun blinds ఇచ్చారు. స్కూల్ లైటింగ్ ఎక్కువ వచ్చేస్తుంది. దిస్ ఇస్ అ బ్యాక్ సైడ్ స్పేస్, అండ్ స్పీకర్స్ వచ్చేసి బోస్ స్పీకర్స్ అనమాట. సో లాక్ అండ్ అన్లాక్ ఆప్షన్, అండ్ డోర్ ఓపెన్ అండ్ క్లోజ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, అండ్ బోస్ స్పీకర్స్, కప్ హోల్డర్, 1 లీటర్ బాటిల్ కప్, అండ్ వచ్చేసి 60/40 రిక్లైనింగ్ సీట్ అనమాట. ఇది 60/40 రిక్లైనింగ్ సీట్. మనం ఇక్కడ ఈ లివర్ అనేది లాగితే సీట్ రిక్లైన్ అయిపోతుంది. కెన్ టు ఇంక్రీజ్ ద బోర్డ్ స్పేస్. సో 60/40 split seat, but there is a light hump here actually. We can't sleep, పడుకోలేము అనమాట లాంగ్ జర్నీలో. బెడ్ లాగా అవ్వదు, కొంచెం హంప్ ఉంటానా. అండ్ కప్ హోల్డర్స్ here too. And you know what's the craziest part? ఇది మనం ఇక్కడ నుంచే అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ లో కూర్చున్న వాళ్ళతో ముందు నేను కూర్చుంటా అంటారు కదా, వాళ్ళతో ఇక్కడ నుంచే మనం గేమ్ ప్లే చేయొచ్చు అనమాట. వీ కెన్ మూవ్ ద సీట్ బై ప్రెసింగ్ దీస్ బటన్స్. సో వాళ్ళని ప్రశాంతంగా కూర్చొనిపోవచ్చు, మనల్ని కూర్చొనికుండా వాళ్ళు కూర్చుంటారు అంటే. వన్ టచ్ అప్ అండ్ డౌన్ ఫర్ ఎవ్రీ డోర్. సో ఫ్రంట్ వచ్చేసి గ్లబ్ బాక్స్, కూలింగ్ గ్లబ్ బాక్స్ ఫంక్షనల్, అండ్ డిజైన్ బాగుంది. ఎయిర్ బ్యాగ్స్, టోటల్ గా ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అనుకుంటున్నారా? 6 ఎయిర్ బ్యాగ్స్ దీనికి. దీని ప్రైస్ వచ్చేసి హై అండ్ టాప్ వేరియంట్ వచ్చేసి మనకి 26 lakhs పడుతుంది ఆన్ రోడ్. సో మామ ఇక్కడ వచ్చేసి మీకు ఈ బటన్స్ కనపడుతున్నాయి కదా, ఈ బటన్స్ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. ఫ్రంట్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సీట్స్ ఆర్ వెంటిలేటెడ్ సీట్స్. వీ కెన్ అడ్జస్ట్ ద లెవెల్ ఆఫ్ వెంటిలేషన్ హియర్, 1, 2, 3. దిస్ ఇస్ ప్యాసింజర్ సీట్ వెంటిలేషన్ button, and that is a driver seat ventilation button. And armrest was good, small, tiny, and there was a space here too, cooling space anamata. Idi kuda cooling box laga, storage space, cooling storage space. It's cool. 2 cup holders, and there is a space to hold some things here. Wireless charging socket, and 1 C-pin charger, and 1 12 volts charger, and charger socket, and one USB port charging socket. Music system. These are the controls for AC and music system, and there was a touchpad also, all the way from here to there. Wait, I will show you. So manaki driving seat side వచ్చేసి డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అండి. దీంట్లో మెమరీ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి అనమాట. సీట్ అడ్జస్టబుల్ 2 మెమరీ ఫంక్షన్స్ ఇచ్చారు. సో 1 touch up and down for all the mirrors, and safety lock, unlock, ORVM adjusters, ORVM adjustments ఇవి కూడా ఈ 3 buttons అనేవి, and door opener, lock, unlock door వచ్చేసి, and cup holders, and there was a umbrella. Okay 250 ml bottle కి ఇచ్చారు, 1 liter bottle కి ఇచ్చారు, and some storage space here too. Both speakers and electrical adjustable seats for both the passenger and driver seat. And you know what, we can increase the lumbar support also here, and we can decrease the lumbar support here. I think you guys have noticed it. Okay, next coming to the steering side, you can see here light leveler adjustment anamata. Idi headlight leveler adjustment, and parking sensors, traction control on off, hill climbing assistance, start stop button anamata, push start button. So mama ikkada meer chuste P for parking, and there was a brake and accelerator, no clutch, because it's EV brake and a proper dead, it's not a proper dead pedal actually, it's a tiny dead pedal. And you can see here, this is the gear lever of a vehicle: drive, neutral, park, reverse. We can adjust by this. If we push it up, it goes to drive mode. Actually, I have to close the door. Wait. For safety issues, if the door was open, it won't work. After pressing the brake pedal, మనం బ్రేక్ పెడల్ ప్రెస్ చేసిన తర్వాత ఈ సిల్వర్ లివర్ అనే దాన్ని అప్ కి పుష్ చేస్తే డ్రైవ్ మోడ్ లోకి వెళ్తుంది, డౌన్ కి పుష్ చేస్తే రివర్స్ మోడ్ లోకి వస్తుంది. అండ్ ఫర్ న్యూట్రల్ వీ హ్యావ్ టు జస్ట్
tilt it, push అవసరం లేదన్నమాట, or else we can press the P button directly. So park అయిపోతుంది. And coming to the options over here, ఇవి వెంటిలేటెడ్ సీట్స్ కోసం, అండ్ దిస్ ఈజ్ రివర్స్ కెమెరా కోసం 360 degrees కెమెరా సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆటో హోల్డ్, మనకి ట్రాఫిక్ లో కానీ ఎక్కడన్నా యూజ్ అవుతుంది. అండ్ ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్, దిస్ ఇస్ ద డ్రైవింగ్ మోడ్ అడ్జస్టర్. సో ఇది వచ్చేసి ఇఫ్ యూ రొటేట్ దిస్, సి దెర్ ఆర్ 3 modes: ఎకో, నార్మల్, స్పోర్ట్స్. Oh, nice. And these pedals are for to increase and decrease the regenerative assistance, power regenerate avadam anamata. And these are the cruise controls of the vehicle, and these are also infotainment system, I mean like information gurinchi, driver seat side display gurinchi anamata. Ivi vachesi music system adjustments and call, decline, answer, and to speak with Hyundai assistance you can use this. And this is the volume controllers, and a decent horn, that's good. And manaki touch screen lo vachesi regular Hyundai lo unde anni options, anni apps anamata, like maps, navigation, phone projection, voice memo, climate, blah 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 blah, radio and media, Jio 7. Okay, blue link chaala use avutadi, nenu vadutunnanu Honda Exter, so na experience tho cheptunanu anamata. Blue link is good. We can lock and unlock the car from anywhere. And this is also a tweeter speaker. This is also small tweeters. Sound system బాగుంది, నేను విన్నాను, బట్ ప్లే చేయను ఎందుకంటే కాపీరైట్స్ పడతాయి. And this is to hold your goggles. Wait, I will put my goggles here for a while. బట్ మర్చిపోతానేమో, గుచ్చండి మామ మర్చిపోతే కామెంట్స్ లో. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి డోర్స్ ఓపెన్ అయినప్పుడు లైట్ వెలుగుతుంది అనమాట. సో ఆన్ లోనే ఉంచాలి. ఇది ప్రెస్ చేస్తే నార్మల్ గా లైట్స్ వెలుగుతాయి, 4 లైట్స్ వెలుగుతాయి అనమాట. బ్యాక్ సైడ్ లైట్స్ కూడా యూ కెన్ సీ, బ్యాక్ సైడ్ లైట్స్ కూడా ఆన్ అవుతాయి. అండ్ ఇఫ్ యూ ప్రెస్ దిస్ ఆఫ్, సింగిల్ ప్రెస్. అండ్ బై ప్రెసింగ్ దిస్ వీ కెన్ ఓపెన్ ద సన్ బ్లైండ్ అనమాట, హ్యూజ్. అండ్ వీ కెన్ ఓపెన్ ద రూఫ్ ఆల్సో ఎట్ ఎ టైమ్. వావ్, ఇట్స్ ఎ హ్యూజ్ సన్ రూఫ్ బ్రో. And for a single touch you can close the sunroof, and half sun blind was closed. Okay, it was coming actually. మొత్తం ఒక సింగిల్ టచ్ తోనే రెండు ఓపెన్ అయిపోతాయి, రెండు క్లోజ్ అయిపోతాయి అనమాట. అండ్ మధ్యలో అదే హోల్డ్ చేసుకుంటుంది. దట్స్ కూల్ వన్. అండ్ no light, only just mirror here also. Oh, no light and no mirror, only just a fast tag holder. Blah. Actually there are no advanced features, but there are the features which was necessity, requirement ఉన్న features అన్ని కూడా ఉన్నాయి. ఇది లేదు అని బాధపడ అవసరం లేదు. సో లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్. సో మామ, యూ కెన్ సీ ఆఫ్ రోడింగ్ చేద్దాం ఇప్పుడు. సస్పెన్షన్ ఎలా ఉందనే చూద్దాం, సస్పెన్షన్ క్వాలిటీ. యూ కెన్ సీ 10, 20, 30. యాక్చువల్లీ కెమెరా ఊగింది, కార్ ఊగలేదు. కానీ సస్పెన్షన్ చాలా స్మూత్గా ఉంది, పెద్ద షేక్ ఏం రావట్లేదు. ఒకవేళ షేక్ ఏమన్నా వచ్చినా అది నా కెమెరా, నా హెడ్ మౌంట్ కొంటానా ఊగుతుంది మీకు. సో నౌ 0 to 100 టెస్ట్ చేద్దాం. Ready, 1, 2, 3, go. No wheel scratch. 0 to 100. 0 to 100. Wow, చాలా స్మూత్గా వచ్చేసింది. 125, 130. నైస్. 0 to 100 మనకి వచ్చేసి చాలా ఫాస్ట్గా వచ్చేసింది అనమాట. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. రెడీ, 1, 2, 3, లాంచ్. నో వీల్స్. యా, I think you can hear the wheel scratch now. Wow, 4 seconds, 0 to 100.
నైస్. యూ కెన్ సీ యూ కెన్ లిజన్ మామ, లోపల అసలు ఎటువంటి నాయిస్ కూడా లేదు, బికాజ్ ఇట్స్ ప్యూర్ ఈవీ కార్. హోండై క్రెటా చాలా మంది ఫేవరెట్ ఈవీ కార్. నో నాయిస్ ఎట్ ఆల్, ఒక్క టైర్ నాయిస్ తప్ప మీకు ఏం వినపడట్లేదు. అండ్ యాక్చువల్లీ ఇట్స్ ADAS level 2 అనమాట. అండ్ యూ కెన్ సీ హియర్ SOS, టోయింగ్, బ్లూ లింక్ 3 ఆప్షన్స్ ఉన్నాయి ఈ మిర్రర్కి. వెనకమాల కూర్చున్న ఆయన పేరు వెంకట్. హోండాయ్ రాజమండ్రి హోండాయ్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్. మీరు ఒకవేళ ఎలక్ట్రికల్ కార్ తీసుకుందాం అనుకుంటే యూ హ్యావ్ టు కాంటాక్ట్ హిమ్. ఫేస్ గుర్తుపెట్టుకోండి, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. ముందుకెళ్దామా? మందయిందంతా అంటున్నాడు బైక్ మీద వెళ్ళిన బాబాయ్, రాంగ్ రూట్లో వచ్చేసి తిరిగేసి. కెన్ సీ దిస్, క్రూజ్ ఆన్ చేశాను 47 స్పీడ్లో. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట. ఎదురుగా లారీ వెళ్తుంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. యూ కెన్ సీ నేను 50కి పెట్టాను అండ్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ఇట్ టు 60లో లాక్ చేశాను క్రూజు, బట్ ఇట్ వాస్ గోయింగ్ ఓన్లీ 47. లైన్ అసిస్టెన్స్ ఆన్ చేశాను ఇప్పుడు. సి లైన్ అనేది మారదు, ఈ చివరి ఉన్న లైన్ మిడిల్లోనే వెళ్తుంది. అండ్ స్టీరింగ్ వదిలేసాను, యూ కెన్ సీ దట్ టు. ఇదేమో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మనం వెహికల్ నుంచి అని చెప్పేసి, ఎన్ని మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. యూ కెన్ సీ ఇట్ హియర్. ఇది ప్రెస్ చేశాను చూడండి, అక్కడ రెడ్ పాయింట్స్ తగ్గుతున్నాయి, క్లోజ్ వెళ్తుంది. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది అంటే 10 మీటర్స్ క్లోజ్ వెళ్తుంది. సో మళ్ళీ అది ఇంక్రీజ్ చేసుకుంటే అలా మనకు ఒక 40 మీటర్స్ వరకు ఎదుర్కొన్న వెహికల్ దగ్గర నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట. లెట్స్ ఇప్పుడు సిగ్నల్ వేస్తున్నాను లెఫ్ట్ సైడ్కి, చూద్దాం. లెఫ్ట్ సైడ్ సిగ్నల్ అయ్యాగానే చూడండి, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మానిటర్ వ్యూ కనపడుతుంది అనమాట. వెనకమాల నుంచి ఏమన్నా వెహికల్స్ వస్తున్నాయా ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. అండ్ యూ కెన్ సీ వెనకమాల వెహికల్ ఒకటి వచ్చింది, సో ఇండికేషన్ ఇచ్చింది అనమాట, వార్నింగ్. సో యూ కెన్ సీ లెఫ్ట్ సైడ్ ఇండికేషన్ వేసాను, లెఫ్ట్ సైడ్కి మూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇండికేషన్ ఆఫ్ చేశాను అండ్ మళ్ళీ ఇది సేమ్ ఈ లైన్లోనే వెళ్తుంది. ఎదురుగా బైక్ అతను ఉన్నాడు కదా, అతను క్యాచ్ చేసిద్దో లేదో చూద్దాం. స్పీడ్ క్యాచ్ చేసింది చూడండి, స్లోగా డిక్రీజ్ అవుతుంది. బైక్ అతన్ని క్యాచ్ చేసుకొని స్పీడ్ స్లోగా డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ADAS level 2 ఫర్ హోండా క్రెటా. అండ్ చూడండి, నేనైతే యాక్సిలేటర్ కానీ బ్రేక్ కానీ ఏమి ఇవ్వట్లేదు, కాళ్ళు ఇలా పెట్టేసి కూర్చున్నాను. యూ కెన్ సీ అదిగోండి బైక్ అతన్ని క్యాచ్ చేసుకొని, మళ్ళీ నాకు భయమే స్టీరింగ్ పట్టుకున్నా కానీ బైక్ అతన్ని క్యాచ్ చేసుకుని అదే బ్రేక్ వేసుకుంది. వావ్, దట్స్ రియల్లీ నైస్. సో ఇప్పుడు ఓవర్టేక్ చేసేద్దాం, యాక్సిలేటర్ ఇచ్చి పక్క నుంచి మనం కంట్రోల్ తీసుకొని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వదిలేసాను చూడండి, యూ కెన్ సీ దట్ 60కి ఇంక్రీజ్ అవుతుంది స్పీడ్. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ADAS level 2 హోండా క్రెటా అట్ ద కాస్ట్ ఆఫ్ 26 lakhs. మీకు రేంజ్ వచ్చేసి 473 రేంజ్ వస్తుంది 26 lakhs ప్రైస్ కార్లో, టాప్ వేరియంట్లో. అండ్ బ్యాటరీ కిలోవాట్స్ వచ్చేసి 60 కిలోవాట్స్ వస్తుంది నియర్లీ. అండ్ 20 lakhs బేస్ వేరియంట్లో 20 lakhs అనమాట, 20 lakhs చేంజ్. సో 42 కిలోవాట్స్ బ్యాటరీ, రేంజ్ వచ్చేసి 390 రేంజ్ వస్తుంది అనమాట. చూడండి, నేను బ్రేక్ వేయాల, ఎదురుగా కార్ రాగానే అదే బ్రేక్ వేసేసుకుంది. సో 20 లక్షలకి మనకి ఇంత సేఫ్టీ ఫీచర్స్ ఉన్న 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కారు, ఎలక్ట్రిక్ కారు 20 లక్షలకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండి, ఒక బ్రాండెడ్ హోండై కంపెనీ నుంచి లాంచ్ అయింది, ఒక బ్రాండెడ్ కంపెనీ నుంచి. సో ఇట్స్ వర్త్ ఐ థింక్. అండ్ యూ కెన్ సీ హోండై రెగ్యులర్ లోగోలా కాకుండా ఇలా ఒక మాస్ కోడ్లో ఇవ్వటం జరిగింది హోండై అనేది, హెచ్ అనేది. సో రెగ్యులర్గా హెచ్ అని ఇవ్వకుండా ఇలా ఒక మాస్ కోడ్లో ఇచ్చారనమాట. హార్న్ వాజ్ డీసెంట్. సో నన్ను అడిగితే మామ 20 లక్షల నుంచి 26 లక్షలకి వర్త్ మామ ఈ కార్ అయితే. వెంటనే మీరు రాజమండ్రి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజమండ్రి లక్ష్మీ హోండాకి విజిట్ చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి, మీకు టెస్ట్ డ్రైవ్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ వెహికల్లో ఇంకేమన్నా కాస్ట్ కటింగ్ చూసి మీకు మంచి బడ్జెట్లో ఇప్పటం అనేది జరుగుతుంది అనమాట వెహికల్ని. సో మామ యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే, ఇందులో మనకి వెంటిలేటెడ్ సీట్స్ అని ఇందాక చెప్పాను కదా, ఆ వెంటిలేటెడ్ సీట్స్ వచ్చేసి మనకి
హాట్ ఎయిర్, ఇప్పుడు డ్రైవర్ సీట్ సైడ్ వాళ్ళకి కూలింగ్ ఎక్కువైపోయింది, బయట వింటర్ సీజన్లో చల్లగా ఉంటానా, కూల్ వైపు ఎక్కువైపోయి డ్రైవ్ చేయలేకపోతున్నాం అనుకుంటే వీ కెన్ సెట్ ఇన్ టు ద హాట్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకొని డ్రైవర్ సీట్ వెంటిలేటెడ్ సీట్స్ హాట్ ఎయిర్ని తెచ్చుకోవచ్చు అనమాట. అండ్ ప్యాసింజర్ సీట్ వెంటిలేటెడ్ సీట్స్లోంచి కూల్ ఎయిర్ వస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ ప్యాసింజర్ ఆల్సో చేంజ్ అవ్వాలనుకుంటే ప్యాసింజర్కి హాట్ ఎయిర్ పెట్టుకోవచ్చు, డ్రైవర్కి కావాలనుకుంటే అంటే ఐదర్ కూల్ ఆర్ హాట్ ఇండివిజువల్గా 2 సీట్స్కి ఇండివిజువల్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. డ్యూయల్ టోన్ ఏసీ, కూల్ టెంపరేచర్ కానీ హాట్ టెంపరేచర్ కానీ పెట్టుకోవచ్చు. దట్స్ రియల్లీ నైస్. ఈ ఫీచర్ అయితే నేను చాలా రేర్గా చూశాను. హోమ్లో నుంచి రైట్ సైడ్ కనగానే స్వైప్ చేయగానే ఇన్కార్ పేమెంట్ నుంచి మనం పేమెంట్స్ చేసుకోవచ్చు అనమాట. ఏమైనా పేమెంట్స్ చేసుకోవాలంటే మన ఫోన్ అనేది యూజ్ చేసుకోకుండా లింక్ చేసుకొని. ఈవీ స్టేషన్ మ్యాపింగ్ కూడా ఉంది ఇక్కడ మనకి. దగ్గరలో ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉంటుంది, రేంజ్ అయిపోతుంటే చెక్ చేసుకోవడానికి ఈవీ స్టేషన్ మ్యాపింగ్ కూడా ఉందన్నమాట విత్ ఇంక్లూడెడ్ మ్యాప్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది అనమాట. ఇదిగోండి కార్లో ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో చూపిస్తుంది, ఎంత పర్సెంట్ ఛార్జింగ్ ఉందో. ఇంకా 59% ఉంది. 4.6 కిలోమీటర్స్లో మనకి ఛార్జింగ్ స్టేషన్ ఉందని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. ఇదిగోండి నియర్ బై ఛార్జింగ్ స్టేషను. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఈ 2 ఏంటనుకుంటున్నారా, ఏసీ ఆన్ చేసుకొని మనం 227 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు ఇప్పుడున్న రేంజ్తో. యాక్చువల్లీ ఇప్పుడున్న రేంజ్ 227 చూపిస్తుంది. ఏసీ ఆఫ్ చేసేసుకుంటే అంటే ఇప్పుడున్న పర్సంటేజ్ 59% బ్యాటరీతో ఏసీ ఆన్ చేసుకొని 227 కిలోమీటర్స్ రేంజ్ వెళ్ళొచ్చు. అండ్ ఏసీ ఆఫ్ చేసేస్తే 247 కిలోమీటర్స్ రేంజ్ వెళ్ళొచ్చు అన్నమాట. వావ్. యాక్చువల్లీ నేను ఇంతకుముందు చూసిన ఈవీ కార్స్లో ఇలా ఈ డిఫరెన్షియేషన్ అనేది పర్టికులర్లీ మెన్షన్ చేసి లేదనమాట ఏ కార్స్లో కూడా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. జనరల్గా కంపెనీ వాడు ఇచ్చిన క్లైమింగ్ రేంజ్ మనం ఫుల్ఫిల్గా రీచ్ అవ్వాలి అంటే ఏసీ ఆఫ్ చేసుకొని వెళ్ళాలి. ఏసీ ఆన్ చేసుకుంటే వెళ్ళటం అవ్వదనమాట. సో ఏసీ ఆన్ చేసుకుంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది బ్యాటరీ. ఎలాగ మనకి పెట్రోల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందో ఇంజన్ వెహికల్స్లో, ఈవీ వెహికల్స్లో ఏసీ ఆన్ చేసుకుంటే బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే ఏసీ ఆఫ్ చేసుకుంటే ఎక్కువ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయొచ్చు, తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. దట్స్ రియల్లీ నైస్, ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్. సో మళ్ళీ ఒకసారి 0 to 100 లేపుదాం ఇక్కడ. యాక్చువల్లీ ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ అన్నీ ఆన్ చేసి ఉన్నాయి, ఆఫ్ చేసేస్తున్నాను. లైన్ అసిస్టెన్స్ కూడా ఆఫ్ చేస్తాను. ఫోర్ వే సిగ్నల్ వేసాను. రెడీ. ట్రాఫిక్ ఉంది. వెయిట్. సో మళ్ళీ 0 to 100 లేపాలనిపిస్తుంది, అందుకని చెప్పి ఆగాను అనమాట. లెట్స్ సీ. 1 2 3 లాంచ్. వావ్, బ్రేకింగ్ వాజ్ ఎక్సలెంట్. మీరు చూసారు కదా ఎంత క్లోజ్ వెళ్ళి బ్రేక్ చేసినా చాలా స్మూత్గా పడింది అనమాట బ్రేకింగ్ కూడా. 120 స్పీడ్లో క్లోజ్ వెళ్ళి బ్రేక్ చేశాను కావాలంటే మీకు చూపిద్దాం అని చెప్పేసి. బట్ రియల్లీ కూల్, క్రేజీ ఉంది. లెట్స్ సీ ద ఫన్ ఆఫ్ ఎలక్ట్రికల్ కార్ డ్రైవింగ్. ఎలక్ట్రికల్ కార్ డ్రైవ్ చేయడంలో ఉండే ఫన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. వెయిట్. ఫోన్లు ఎగురుతున్నాయి. బ్రేకింగ్ ఎంత స్మూత్గా ఎంత బాగుందో చూడండి. స్పీడ్ వెళ్ళి క్లోజ్ వెళ్ళి బ్రేక్ చేస్తున్నా సరే టైర్ స్క్రీచ్ అయ్యి కూడా బ్రేక్ అయినా కానీ డిస్టెన్స్లోనే ఆగిపోతుంది, హోల్డ్ అయిపోతుంది వెహికల్. మన క్రాష్ అనేది అంత ఈజీగా అవ్వట్లేదు. బ్రేకింగ్ చాలా బాగుంది. పైసా ఉంది కదా, ఎదురుండి కట్టొద్దు. లారీ దాటిన తర్వాత ఎలా వచ్చా అనేది అదే ఆ రోడ్డు అడుగుతున్నా. సో ఎలక్ట్రిక్ కార్లో ఉన్న ఫన్ పార్ట్ ఏంటంటే ఓవర్టేకింగ్ అప్పుడు మనం చాలా ఈజీగా మనం ఓవర్టేక్ చేసేయచ్చు అనమాట వెహికల్స్ని. అలా ఎక్సిలేటర్ దొరికితే ఇలా జమ్మని ఓవర్టేక్ అయిపోతాయి. ఈ రోడ్ కదా, నెక్స్ట్ రోడ్. సో చూడండి మళ్ళీ ఇక్కడ ఓవర్టేకింగ్ చూద్దాం. మీకు ట్రాఫిక్ దగ్గర పడుతుంది. భయం వేస్తుందా మీకు?
నాకెందుకు భయం? ఇక్కడ కష్టవాలని చెప్తున్నాను. ఆ భయం అనుకుంటే ఎదరా కూర్చొని నేను డ్రైవర్నే కదా. ఓకే, అసలు సమస్య లేదు. గాలిలో దీపాలాటి కరెక్ట్గా చెప్పారు. సో మళ్ళీ ఆఫ్ రోడింగ్కి వెళ్తున్నాం మనం ఇక్కడ. మీరు చూడండి, ఈసారి నేను కెమెరా హోల్డ్ చేశాను అనమాట, షేక్ రాకుండా. చూడండి మీరు సస్పెన్షన్ ఎంత బాగుంది అనేది. నా స్పీడ్ వాజ్ 21. ఐఎమ్ ఇంక్రీజింగ్ ఇట్. నేను కెమెరా చేత్తో పట్టుకున్నాను, తల నుంచి కదలకుండా. ఓకే, అయినా కదులుతుంది. యాక్చువల్లీ కార్కి మౌంట్ చేసేస్తే మీకు కరెక్ట్గా తెలిసిద్ది ఆఫ్ రోడింగ్ ఎలా ఉందంటే అనేది. స్పీడ్ బ్రేకర్స్ ఎక్కినా కూడా చూసారా చాలా స్మూత్గా మూవ్ అయింది. ఇప్పుడు యాక్చువల్లీ మీకు మూవ్ అయిన దాంట్లో 10% అనమాట మూవ్ అయ్యేది అక్కడ. ఎందుకంటే నా మౌంట్ కొంచెం లూజ్ ఉంది, కెమెరా మౌంట్. సో హెడ్ మౌంట్ది. సో అందుకని చెప్పేసి మీకు ఎక్కువ షేక్ అవుతుంది. సస్పెన్షన్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. డ్రైవింగ్ సీట్ సైడ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. డ్రైవింగ్ సీట్ సైడ్లో కూర్చుంటే లైక్ ఏదో పెద్ద ఎలిఫెంట్ మీద కూర్చున్నట్టు ఉంది అనమాట క్రెటాలో. నేను దీనికన్నా వేరే పెద్ద బ్రాండ్స్ కూడా ట్రై చేశాను, కానీ పెద్ద కార్స్ కూడా ట్రై చేశాను, కానీ ఇందులో కూర్చుంటే ఒక కింగ్ చైర్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో నాకు ఆ వ్యూ అలా ఉందన్నమాట డ్రైవింగ్ సీట్ సైడ్ క్రెటాలో. అందరూ క్రెటా అని ఎందుకంటారు ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సో నేను నెక్స్ట్ తీస్తే క్రెటా ఈవీ తీద్దాం అనుకుంటున్నాం. మరి మీ సజెషన్ ఏంటో చెప్పండి కింద కామెంట్స్లో.